దీనికి తోడు దొంగ మద్యం తయారీలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ సాక్షాత్తు ఈవీఎం ఎమ్మెల్యే బినామీ అతను వాయిస్ రికార్డు బయటకు వచ్చింది, దానిపైన చర్యలు లేవు. అతను అంటున్నాడు సొంతంగా తయారు చేసిన బ్రాండ్లకి రేట్లు ఎలా పెట్టుకోవాలి అనేది మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అక్కడే చెప్తా ఉన్నాడు బ్రాండ్లకి ఏ బ్రాండ్లకి రేట్లు ఎలా పెట్టాలి అని. అంటే వీళ్ళే మద్యం తయారు చేస్తున్నారు, దానికి రేట్లు వీళ్ళు నిర్ణయించాలంట. బెల్ట్ షాపులు ఒక పరిధిలో ఉన్నోళ్ళు వాళ్ళే ఆ షాప్ వాళ్ళే పెట్టుకోవాలి, బెల్ట్ షాపులు పక్కన వాళ్ళు పెట్టుకోకూడదని. ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే మరి అల్లర్లును అఘాయిత్యాలు జరగకపోతే ఏం జరుగుతాయండి? యువకులకు 24 గంటలు మద్యం తాగిస్తే ఏమవుతుందండి? ఇదే జరుగుతుంది. మళ్ళీ పేకాట క్లబ్బులు ఓ పక్కనేమో డిప్యూటీ సీఎం ఏమో దానిపైన ఎంక్వైరీ కాల్ఫర్ చేస్తే సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ ఈ గోదావరి జిల్లాలో సర్వసాధారణం పేకాట ఆడుకోవడం అంటున్నాడు. ఆ చైర్లో కూర్చోవలసిన స్థాయి వ్యక్తి అండి అతను. ఇలా మాట్లాడొచ్చా? గోదావరి జిల్లాలో సర్వసాధారణం క్లబ్లు అనేది నడుస్తూ ఉంటాయి, ఎందుకు డిఎస్పీని ఇది చేశారు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే స్థాయిలో రాజమండ్రిలో కూడా వెచ్చలవిడిగా పేకాట క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి. నేను లెక్క పెట్టుకుని వస్తే ఇసుక, మద్యము, భూ సెటిల్మెంట్లు, పేకాట, బ్రాకెట్, మళ్ళీ దాంతోపాటు స్పా సెంటర్లు, వ్యభిచారం, ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈవీఎం ఎమ్మెల్యే అండదండలతో జరుగుతూ ఉన్నాయి. ఇది కాకుండా ఒక ముఖ్యమైన అంశాలండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గూగుల్ గురించి చెప్తా ఉన్నాడు, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ గురించి చెప్తా ఉన్నాడు. మైక్రోసాఫ్ట్ని నేను హైదరాబాద్ తీసుకొచ్చాను, ఇప్పుడు విశాఖపట్నానికి గూగుల్ని తీసుకొచ్చాను అని చెప్తా ఉన్నాడు. ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి. ఆయనకే నవ్వు వస్తా ఉంది. ఒకసారి ఆపు. ఆయన ఏమంటున్నాడు మైక్రోసాఫ్ట్ నేనే స్టార్ట్ చేశాను అన్నట్టు. ఇంకా నయ్యం నేను ఫౌండర్ అనలేదు, నేనే కనిపెట్టాను మైక్రోసాఫ్ట్ అని చెప్పలా. మైక్రోసాఫ్ట్ నేనే కనిపెట్టానని చెప్పలా. ఐ స్టార్టెడ్ మైక్రోసాఫ్ట్, దెన్ నాదెళ్ల సత్య జాయిన్డ్ మైక్రోసాఫ్ట్ అంటా ఉన్నాడు. ఇదే ఒక్కసారి నాదెళ్ల సత్య గారు అది పెట్టమ్మా ఫస్ట్, అది దానికి ముందుది సత్య నాదెళ్ల జాయిన్డ్ మైక్రోసాఫ్ట్ ఇన్ 1992. ఈయన ముఖ్యమంత్రి ఎప్పుడయ్యాడండి? ఈయన మామ దగ్గర నుంచి వెన్నుపోటు పొడిచి సీఎం అయినది 1995లో, 1972లో వికీపీడియాలో కొడితే 1992లో నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ జాయిన్ అయ్యాడనేది వికీపీడియా చెప్తా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలు, నోరిప్పితే అబద్ధాలు, ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ ఆయన చెప్తా ఉన్నాడు ఐ స్టార్టెడ్ మైక్రోసాఫ్ట్, దెన్ నాదెళ్ల సత్య జాయిన్డ్ మైక్రోసాఫ్ట్ అంటాం. మరి ఇవన్నీ ఈయన స్టార్ట్ చేశాడా? ఈయన ఫౌండరా, లేకపోతే ఈయన ఏమన్నా కనిపెట్టాడా మైక్రోసాఫ్ట్ని? ఇది కాకుండా ఇంకొక అంశము చివరిలో గూగుల్ గురించి కూడా ఒక్కసారి చూద్దామండి. అది ఇది దాని బిఫోర్ ఒక్కసారి గూగుల్ గురించి కూడా ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. సుందర్ పిచ్చయ్య. On Sunday night, I used to take this train. Prime Minister Modi. I used to take this train through the south of India. There's this town called Vizag, this beautiful coastal town. Growing up, and we announced our there you go. We announced our largest ever AI investment out. చివరికి పెట్టు. Going in with that kind of investment. It really meant a lot to be able to call the Prime Minister who really cares about developing the country, and this has been his vision. I know you know him well too, and so anyway, it's extraordinary to see that. ఇప్పుడు ఈయన ఏం చెప్పాడంటే గూగుల్ గురించి ప్రైమ్ మినిస్టర్ మోడీ కాల్ చేశాను, ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆయన ఎంతూసియాస్ట్ ఇవన్నీ ఎంకరేజ్ చేయడానికి. మరి చంద్రబాబు గారు బాబు గారి పేరు ఎందుకు రాలేదండి? ఈయన మరి మైక్రోసాఫ్ట్ కనిపెట్టినంత గొప్ప వ్యక్తి కదా.
ఈయన ఎవరండి సుందర్ పిచ్చై అంటే ఆయన కేవలం ఆయన ఎంప్లాయీ CEO ఆఫ్ గూగుల్. మరి బాబు గారి పేరు ఎత్తాలి కదా. చంద్రబాబు గారు సహాయ కృషి వలన, ఆయన సహాయ సహకారాల వలన గూగుల్ మేము ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే అవకాశము భాగ్యం కల్పించిన